మీకు ప్రిమిటివ్ డేటా టైప్స్ వచ్చేసి తెలుసు కదా నాన్న అందరికి. ఇంట్ ఒకటి, ఓకే, తర్వాత ఫ్లోట్, నాన్న క్యారెక్టర్, డబల్. సో ఇవన్నీ మనం దీస్ ఆర్ ఆల్ కాల్డ్ as a primitive data types. తర్వాత కాంప్లెక్స్ డేటా టైప్స్ వస్తాయి మనకి. ప్రిమిటివ్ లో ఏం చేస్తుందంటే ఒకటే వాల్యూని, ఒక్క నిమిషం నాన్న లైన్ లో ఉండండి. చందు ఒక్క నిమిషం ఇట్రా నాన్న. పాపకి టవల్స్ ఇవ్వవా? ఒక్క టవల్ ఈ లోపల కట్టుకొని అటు వచ్చేసరికి మార్చుకుంటుంది, లేకుంటే ఇక్కడైనా వచ్చి మార్చుకుంటుంది అని ఫస్ట్ టవల్. సో కాంప్లెక్స్ డేటా టైప్స్ వచ్చేసి మీకు స్క్రీన్ అయితే కనబడుతుంది కదా. కాంప్లెక్స్ డేటా అలా చూస్తున్నారు కదా అందరు స్క్రీన్. కాంప్లెక్స్ డేటా టైప్స్ వచ్చేసి అర్రేస్, తర్వాత వసుంధరా వచ్చేనా, నేను స్క్రీన్ ఆఫ్ చేస్తున్నారా. అర్రేస్ అండ్ స్ట్రక్చర్స్, ఓకే. తర్వాత ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ వస్తాయి. ఎన్యూమరేటెడ్ డేటా టైప్స్ అన్నా యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్ అన్నా ఒకటే వస్తుంది మీకు. యూజర్ డిఫైన్డ్ డేటా టైప్స్. సో ఇవన్నీ. సో మనం ఈ కాంప్లెక్స్ డేటా టైప్స్ లో లాస్ట్ క్లాస్ లో అరేస్ చదువుకున్నాం, ఓకేనా. సో వాట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ప్రిమిటివ్ అండ్ కాంప్లెక్స్ అంటే ప్రిమిటివ్ డేటా టైప్స్ లో ఓన్లీ వన్ వాల్యూ యాక్సెప్ట్ చేస్తుంది. కాంప్లెక్స్ డేటా టైప్స్ లో కలెక్షన్ ఆఫ్ వాల్యూస్ తీసుకుంటుంది. సో అరేస్ ఏంది, కలెక్షన్ ఆఫ్ వాల్యూసే కదా. ఆల్రెడీ అకార్డింగ్ టు డెఫినేషన్ అరేస్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ ఆర్ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ అంటాము. సో ఇట్స్ అ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ ఐటమ్స్, సిమిలర్ ఐటమ్స్, ఓకే. అలాగే స్ట్రక్చర్స్ కూడా కాంప్లెక్స్ టైపే కాబట్టి ఇది కూడా ఒకటే వాల్యూస్ ని తీసుకోకుండా మల్టిపుల్ వాల్యూస్ ఇట్ క్యాన్ హోల్డ్. సో స్ట్రక్చర్స్ ని ఇప్పుడు మనం చదివేది స్ట్రక్చర్స్. సో వాట్ ఈస్ స్ట్రక్చర్ మీన్స్ ఇట్ ఈస్ ఆల్సో కలెక్షన్ ఆఫ్ items. అక్కడ ఏంది, ఇట్స్ a collection of items with similar data type, okay, but it is collection of items of different data types, okay ma. పార్ట్నర్ ఉంది మీద సెల్ఫ్ లా చెక్ మార్ ఉంది. చెక్ మార్ గడమే సెల్ఫ్. It is also collection of items of dissimilar data types. So dissimilar data types ante akkademo array is a collection of integer array ankondi, it's a collection of integer elements. Float array ankondi, collection of all floating elements. Ade character array ankondi, it's a collection of characters. కానీ స్ట్రక్చర్ లో అలా ఉండదు, ఓకే. స్ట్రక్చర్ వచ్చేసి మనకి ఏముంటుంది, ఇట్స్ a collection of dissimilar item data types. ఇది కూడా
ఎలా స్ట్రక్చర్ ఎందుకోసం బేసికలీ తీసుకుంటామంటే మనము ఫస్ట్ ఆఫ్ ఆల్ వాట్ ఈస్ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు అర్థమైంది కదా. స్ట్రక్చర్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ డిసిమిలర్ డేటా ఐటమ్స్. నెక్స్ట్ హౌ టు యూజ్ ఇట్, హౌ టు డిక్లేర్. అరేస్ కూడా అంతే, మనం వాట్ ఈస్ అరేస్, హౌ టు డిక్లేర్, హౌ టు యూజ్ ఇట్. హౌ టు డిక్లేర్ స్ట్రక్చర్స్, ఫస్ట్ డిక్లరేషన్ తెలుసుకోవాలి. హౌ టు డిక్లేర్ స్ట్రక్చర్స్ అంటే స్ట్రక్చర్కి ఏం చేస్తామంటే ఒక కీవర్డ్ యూజ్ చేస్తాం, స్ట్రక్ట్ అని. ఓకే, స్ట్రక్ట్ అని ఒకటి యూజ్ చేసి జనరలీ స్ట్రక్చర్స్ ఎక్కడ యూజ్ చేస్తామంటే రియల్ టైంలో యూజ్ అవుతాయి. ఇప్పుడు సపోజ్ స్టూడెంట్ ని డిస్క్రైబ్ చేయాలనుకోండి, మీరు స్టూడెంట్ ని డిస్క్రైబ్ చేయాలంటే ఏమంటారు, స్టూడెంట్స్ ని ఎట్లా డిస్క్రైబ్ చేస్తారు? How will you describe the student? by name. నేమ్ తర్వాత ఇంకా Roll number. వెరీ గుడ్. నేమ్, రోల్ నంబర్, గ్రూప్ మేడం, గ్రూప్. గ్రూప్, వెరీ గుడ్, గ్రూప్ ఆల్సో. ఓకే, ఇంకా క్లాస్ ఇయర్. ఇప్పుడు ఏంటి నేమ్ వచ్చేసి ఏంటి, ఏ డేటా టైప్ ఇది? క్యార్ మేడం, క్యార్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఇట్స్ ఏ క్యార్. ఓకే, మరి అలాగే రోల్ నెంబర్ వచ్చేసి Int ma'am. ఇంట్. ఇంట్. గ్రూప్ వచ్చేసి Group. క్యార్ మేడం. క్యార్. సో ఇలా అంటే డిఫరెంట్ డేటా టైప్స్ అయితే దానిలో వస్తున్నాయి కదా మీకు. సో ఒక స్టూడెంట్ ని డిస్క్రైబ్ చేయాలంటే మనం ఏం చేస్తామంటే వి యూజ్ ద హెల్ప్ ఆఫ్ స్ట్రక్చర్స్. ఓకే, స్ట్రక్చర్స్ ని అంటే ఒక కంప్లీట్ గా ఒక పర్సన్, సపోజ్ స్టూడెంట్. అలాగే బుక్ ని డిస్క్రైబ్ చేయాలనుకోండి, బుక్ ని డిస్క్రైబ్ చేయాలంటే ఏం చేస్తాం, ఒక బుక్ డేటాబేస్ లో ఒక బుక్ గురించి. వెరీ గుడ్, చెప్పండి. క్యార్ యూజ్ చేస్తాం మేడం, క్యార్ ఇంకా ఇంట్. ఏమేమి యూజ్ చేస్తాం? బుక్ ని డిస్క్రైబ్ చేయాలంటే ఏమేమి ఉంటాయి, ఫీల్డ్స్ ఏముంటాయి? Book name. క్యారెక్టర్స్ ఉంటాయి మేడం. నంబర్, బుక్ నేమ్, బుక్ నేమ్, బుక్ నేమ్, Number. నంబర్, ఆథర్ ఆఫ్ ది బుక్. ఆథర్. మ్యాటర్ మేడం, అంటే మనం రాసే బుక్ కి సిలబస్. కాదన్న నేను అనేది బుక్ ని డేటాబేస్ లో డిస్క్రైబ్ చేయాలి అని. ఇప్పుడు మనకి ఇలా కొట్టంగానే ఆ బుక్ ఉందా లేదా లైబ్రరీలో తెలియాలి అంటే జనరల్ గా ఏం యూజ్ చేస్తాము? అయితే ఆథర్ తో బుక్ నంబర్ మేడం. Number ma'am. బుక్ నంబర్, బుక్ నేమ్, ఆథర్, వీళ్ళతో ఏ దాంతోనైనా సెర్చ్ చేయొచ్చు. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎడిషన్ కూడా మేడం. సపోజ్ నాకు బుక్ నెంబర్ తెలియలేదు, గుర్తులేదు, బుక్ నెంబర్ తెలియదు. నువ్వు స్టూడెంట్, ఇప్పుడు మీరు వెళ్ళాలి లైబ్రరీకి, మీకు బుక్ నెంబర్ గురించి మీకు ఐడియా ఉండదు కదా, లైబ్రరీకి ఐడియా ఉంటుంది. సో మీరు ఎత్తాలనుకుంటే ఏం చేస్తారు? యూ మే నో ద ఆథర్, యూ మే నో ద బుక్ టైటిల్. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో యూ కెన్ search with the title, you can search with the author, you can search with the edition as you told. Okay, so these are the describing fields for the book. అలాగే ఎంప్లాయీ కనుకోండి, ఏమొస్తాయి ఎంప్లాయీకి? Name, employee ID madam. ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ ఐడి. వెరీ గుడ్, వెరీ గుడ్, గుడ్ గుడ్. కంపెనీ నేమ్, కంపెనీ నేమ్, ఇంకా డెసిగ్నేషన్ కూడా వస్తుంది కదా, వాట్ ఈస్ ద డెసిగ్నేషన్ ఆఫ్ ది ఎంప్లాయీ? ఓకే, డెసిగ్నేషన్, ఎంప్లాయీ నేమ్, ఎంప్లాయీ డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ జాయినింగ్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? డేట్ ఈజ్ అనదర్ డేటా టైప్. ఓకే, మనం డేట్ డాట్ హెచ్ అని కూడా ఒకటి చూసాం చూడండి అక్కడ లైబ్రరీస్ లో, స్టాండర్డ్ లైబ్రరీస్ లో డేట్ కూడా ఉంది, డేట్ డాట్ హెచ్. ఇఫ్ యూ వాంట్ టు డిక్లేర్ సంథింగ్ యాజ్ ఎ డేట్ అంటే డేట్ డాట్ హెచ్ ని తీసుకోవాలి. ఆర్ యూ గెటింగ్ మై పాయింట్? సో ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫీల్డ్స్ ని కలెక్షన్ ఉంటుంది కాబట్టి స్ట్రక్చర్ ఈస్ కాల్డ్ as the collection of dissimilar items. Let us go with how to declare. How to declare అంటే ఏం చేస్తామంటే మనం ఫస్ట్ కీవర్డ్ స్ట్రక్ట్ అని యూజ్ చేస్తాం, దాని తర్వాత స్ట్రక్చర్ నేమ్. స్టూడెంట్ ని డిక్లేర్ చేయాలనుకోండి, స్టూడెంట్ అని రాస్తాను. ఓకే, స్ట్రక్చర్ స్టూడెంట్. దెన్ ఫ్లవర్ బ్రేసెస్ స్టార్ట్ చేయాలి, ఫ్లవర్ బ్రేసెస్. దెన్ యూ హ్యావ్ టు how many fields are in that particular object, you need to declare with that fields. Let us assume first go with the roll number. In roll number, are you getting my point?
Okay. Then character, name of the student. Name we have to go for the array. Character array. Okay, let us assume maximum 40 also you can give. 20, 40, how much you want you can give. Then as you said, group. Is it not? One more field is group. Group is of character. Okay. Group, I am saying it is also like 20, because name may include more characters but group is less in number, na? So I am taking the group. Yes, ma'am. And another one, we have to give not only group, year also we can go with. Okay, which year is. Group means you may be become computer, but what about year, which year you are studying. Okay, so character, year also you can say, otherwise integer also you can take, there is no issue. Okay, and just here it is enough for only 10 characters. Okay, any other? Roll number, madam. First one, first we have taken roll number only, integer roll number. Okay. Yes, ma'am. చూస్తున్నారు కదా అక్కడ స్క్రీన్ చూస్తున్నారా? Yes, ma'am. Yes, ma'am. Okay. Is it okay? Yes, ma'am. So like this we can declare number of fields in the structure according to our requirement. Are you getting my point? So itla n అయినా ఇవ్వచ్చు. అన్ని అయిపోయాక we have to close that. Are you getting my point? Then semicolon. Okay, same function laga, but where to declare the structures. Where to declare the structures. Structures ki kuda em chestamante, structures will be declared like గ్లోబల్ వేరియబుల్ గానే డిక్లేర్ చేస్తాం జనరల్ గా స్ట్రక్చర్స్ ని, బట్ విత్ ఇన్ ఫంక్షన్స్ కూడా తీసుకోవచ్చు జనరల్లీ. వేర్ టు డిక్లేర్ ది స్ట్రక్చర్స్ మీన్స్ స్ట్రక్చర్స్ విల్ బి డిక్లేర్డ్ బిట్వీన్, చెప్పండి, బిట్వీన్ Different data type. between preprocessor statements and main. Okay, preprocessors and main Main. are as global variable, as global, or it can be declared as local also. It can be declared as local. Okay, this is the declaration part. Next, this is about your declaration. How to use it? కనబడుతుంది కదా మీకు? Yes, ma'am. సో ఇప్పుడు ఇంకొకటి వచ్చేసి హౌ టు యూజ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి వాట్ ఈస్ స్ట్రక్చర్, హౌ టు డిక్లేర్ అండ్ హౌ టు యూజ్ ఇట్. ఓకే, హౌ టు యూజ్ ఇట్ అంటే సిమిలర్లీ మనం ఏం చేయాలి, ఎలా వేరియబుల్స్ ని డిక్లేర్ చేస్తామో సేమ్ వే. ఇప్పుడు సపోజ్ మెయిన్ ఉంది ఇక్కడ, వాయిడ్ మెయిన్. ఆల్రెడీ మనం ఏం స్టూడెంట్ ని డిక్లేర్ చేసాం కదా. బిఫోర్ మెయిన్ ఓన్లీ వి డిక్లేర్ ద స్టూడెంట్. దెన్ ఇక్కడ ఏం చేస్తామంటే సపోజ్ ఏవైతే ఇంట్ ఏ కామా బి ఎలా అంటారో అట్లానే ఇట్ ఈస్ నౌ యువర్ ఓన్ డేటా టైప్. స్టూడెంట్ ఈజ్ యువర్ ఓన్. మేడం రావట్లేదు మేడం. ఏం రావట్లేదు? వాయిస్ నోట్స్ మేడం. స్క్రీన్ మేడం. కనిపిస్తుంది మేడం, వస్తుంది మేడం. వస్తుందా? Yes, ma'am. ఒకసారి కనెక్షన్ చూసుకోండి అన్న మీది. నోట్స్ మీరు రాపిస్తున్నారు కదా మేడం, అది పైకి రావట్లేదు. ఓన్లీ కొద్దిగా వచ్చింది, ఇంకా కొద్దిగా రావట్లేదు మ్యామ్. అప్పుడు అయిపోయింది నాన్న. నేను ఇప్పుడు ప్రెసెంట్లీ ఏదైతే చెప్తున్నానో అది చూడండి. ఓకేనా? ఒక్క నిమిషం. కనిపిస్తుందా మీకు? మ్యాక్సిమైజ్ చేస్తాను.
ఓకేనా? ఇప్పుడు వస్తుందా? ఓకే మ్యామ్. ఓకేనా? ఎస్ మ్యామ్. ఓకేనా? ఓకే ఓకే. సో ఇక్కడ ఏం చేస్తున్నాం మనము, డిక్లరేషన్ అయిపోయాక వీ హ్యావ్ టు డిక్లేర్ ద వేరియబుల్స్. అయితే వేరియబుల్స్ ఎలా, ఇప్పుడు ఇంట్ ఏబి ఎలా అన్నామో, స్టూడెంట్ సపోజ్ యూ వాంట్ టు రీడ్ 3 స్టూడెంట్స్ అనుకోండి, స్టూడెంట్ అనే రాయాలి. ఎలా ఇంట్ అని రాస్తున్నామో అలాగే దిస్ ఇస్ యూజర్ డిఫైన్ డేటా టైప్ అవుతుంది. S1 S2 S3 అంటే వాట్ డస్ ఇట్ మీన్? S1 is a variable of student, S2 is a variable of student, S3 is a variable of student. Okay, so 3 students you can store now. 3 students in the sense 3 students, roll number, name, group, year. Are you getting my point? Is it clear for you? Yes, madam. Okay. Now I'll clear the content. Are you already? Have you gone through all these? No, I'm clearing because it is already over now. One minute. Okay. If it is, if I declare, if I say here student S1, S2, S3. Are you getting my point? Then this means student, 3 students are declared now. How to read it? How to read it? Printf. Printf, you have to say enter student details. Student details. ఏమేం స్టూడెంట్ డీటెయిల్స్ ఇవ్వాలో మనకు అది గుర్తుండాలి స్ట్రక్చర్ లో. ఫస్ట్ ఏముంది, రోల్ నంబర్. ఓకే, రోల్ నంబర్ కామా నేమ్ కామా గ్రూప్ కామా ఇయర్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇయర్. And then we have to write scanf. Scanf. What is the first field? Actually roll number is of type integer, is it not? Then after name is %s. Okay, group is again %s, here also again %s. Okay. Similarly, however you are in, afterwards you say %. How to refer name now? How to refer roll number means you have to say S1 dot name, S1 dot roll number. This is called as the, here we have used special operator called dot operator. What is this? Dot operator. Very good. In order to access members of the structure, all these roll number, name and group, year, these are all called as structure members, members of the structures. Okay, how to access the members of the structure means using the dot operator. So I am saying S1 dot roll number, S1 dot name ampersand, S1 dot name. Okay, sorry, no need of ampersand because I told you it's an array, so no need of ampersand. Array name itself pointer. Okay, S1 dot group, S1 dot group comma S1 dot year. Is it okay? This is about first student. Again second student, what we have to do, again scanf, otherwise we can write printf. Enter second student details, second student details. Is it okay? Second student details. Then we go with the
Same scanf, same thing. We'll write same thing here. I think here I'm not finding. Okay, again I'll write scanf. Same thing, ma. Only the difference is same sequence. You have to write %d, %s, 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 percent. Three na name group here. Yes, enough. Then we have to write ampersand. This time, do you write S2 or S1? S2, ma'am. Very good. S2 dot roll number. Very good. Comma S2 dot S1, S2 name. dot name. Very good. No need S2 of dot group. no need of ampersand because it's an array. S2 dot group. Group S2 dot year. Very good. S2 dot here. Year. This is the way of handling members. This is the way of handling members. This is like reading the members of the structures. How to print? Similar way. Printers. How to read, how to write members means simply printers. %d. Like this you can write. Roll number is equal to whatever the way you want to display. That way you can write your message. Roll number %d is equal. Can you guess what is here? Percentile. Percentile D already I have given. Roll number is equal percentile D, comma. Now in percentile D place, what can I write? Name equal to percentile S, ma'am. No. Now I am just displaying one by one. Okay, roll number is equal %d. So %d place lo em rayali ikkada printf lo. Rule number, ma'am. madam. Roll Roll number. number. Utti roll number raste access avutada? Student roll number. Adi utti roll number raste, it will tell there is no undeclared variable. దానికి రెఫరెన్స్ ఉండాలి కదా డాట్ ఆపరేటర్ S1 డాట్. Student S1 roll ఆర్ యు number. గెటింగ్ మై పాయింట్? Yes, ma'am. ఈ రోల్ నంబర్ పని చెయ్యదు. ఎవరిది చేస్తున్నామో అది స్పెసిఫిక్ గా రాయాలి. ఓకే, నెక్స్ట్ ఏం రాద్దాం? ప్రింటర్స్ లైక్ దిస్ వన్ బై వన్ ఐఎమ్ రైటింగ్. ఓకే, రైటింగ్ అంటే ప్రింటర్స్ అయినా ఏదైనా కూడా డైరెక్ట్ గా రోల్ నెంబర్ అని యూజ్ చేసుకోకూడదు. ఏ స్టూడెంట్ రోల్ నెంబరో దాన్ని చెప్పాలి. S1 డాటా, S2 డాటా అది. ఓకే, అది గెటింగ్ మై పాయింట్. మెంబర్ ఆపరేటర్ అక్కడ స్పెసిఫై చేస్తేనే వస్తుంది. If I say roll number directly, it won't accept. Okay. Percentage, as you said, comma S1 dot name. Is it okay? So similarly, however, you are using the other primitive data types in input, output, as well as processing. Processing in the sense how you are using in the arithmetic operations, okay, logical operations. However you are using, that way you can use same these members also. Only the thing is you need to refer with the structure variable like S1, S2, S3. You have to specify. Directly you cannot use. You have to use the dot operator. Okay. Are you getting my point? Yes, ma'am. Okay. Shall we go for the execution now? Yes, ma'am. I think now you understood structures. Are you okay with structures now? Yes, ma'am. So we learned what is structure, okay? How to declare it, how to use it, what is dot operator, okay? How can we use these structure members in input operation, output operation, as well as in processing, okay? Now I'm going to show you the execution, then you will understand, okay? One minute, I'll start this.
ఒక నిమిషం అమ్మా, అది ఇంతకు ముందు నేను ఆన్ చేయలేదు. మీకు ఏం కనిపిస్తుంది ఇప్పుడు? స్క్రీన్ కనిపిస్తుందా? మీకు ఏం కనిపిస్తుందా? స్క్రీన్ కనిపిస్తుందా ఇప్పుడు? వైట్ బోర్డ్ లో ఉన్నారా? అనిపిస్తుందమ్మా వైట్ బోర్డు? ఓకే ఓకే, ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు కనిపిస్తుందా ప్రోగ్రామ్ స్క్రీన్? కనిపిస్తుందా నాన్న మీకు ప్రోగ్రామ్ స్క్రీన్ now? Yes, ma'am. Oh, very good, very good, very good. Shall I open the new file? So what we are going to write now? Write a program. I'm saying wrap to implement student structure. Okay, student structure. So I'm writing include one IO dot h void but what I said, actually before only we have to declare the structures, whatever the structures we want. Okay, using the keyword struct. See, is it keyword or not? Automatically it is changing to black color. Okay, struct student. Now I'm creating student structure using this pattern. Okay, so I'm saying same whatever you told in roll number. Okay. Ladder, name of the student, this is in 20 or 40 something. Okay, no problem. If big names also there sometimes, so we need to go for the max, not like minimum. We need to forecast maximum names also sometimes. Okay, character group, this is 20 enough I think. Character year is small, so I'm going with only size 10. Okay, now okay, the structure with how many members? 40. How many members are there in this student structure? These are called as the member variables. Okay, roll number, name. Here, how many are there members? 4. Very good. 40 madam. 4. Not 4, 40. ma'am.
40 is size, ma. I am asking how many members are there in student. These are called as fields. Okay, Otherwise, madam. fields we can say are members. Okay. Member. These are so roll number is 1, name is 2, group is 3, and year is 4. I am not asking what is the size of name. Okay. Okay, ma'am. Then void main. Again, very simple here. What I am doing is simply I am creating my own variables of student. S1 only I will create. I don't create more. Only one I will create initially. Then printf. Enter student details. Student detail. Student, Roll number, name, group year. yes. Student details like. Otherwise, I will write like this: student details slash n. One by one we'll read. There is no worry. Okay. Printf. Roll number. Colon, shall I write roll number? Okay. Group, Scanf. Roll number kabatti percent D. Okay. Comma. person, Comma. Ampersand. Ampersand roll number. S1 dot, Very good. S1 dot roll number. roll ఒకటి అబ్జర్వ్ చేశారా? నేను S1 అని కొట్టంగానే ఒకటి చూపిస్తుంది మీకు అక్కడ. పైన చూడండి, అన్ని వేరియబుల్స్ ని చూపిస్తుందా అది? రైట్ లో ఆటోమేటిక్ గా వచ్చేసింది అది. ఇక్కడ నేను క్లిక్ చేయొచ్చు డైరెక్ట్ గా S1 డాట్ రోల్ నెంబర్. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఎగ్జాక్ట్లీ. సో printf తర్వాత ఏమొస్తుంది? నేమ్. ఓకే, నేమ్ కదా, అంటే ఆ సీక్వెన్స్ లో వెళ్దాము. నేమ్, నెక్స్ట్ స్కానర్, percent C. స్కానర్ కంటే గెటెస్ పెట్టుకుందాం మనం. ఇది కదా, డైరెక్ట్ గా దీంతో చేసుకోవచ్చు. ఓకే, ప్రీవియస్ చదువుకున్నాం కదా వాట్ ఈస్ గెటెస్ అని. నేమ్స్ లో స్పేసెస్ కూడా ఉంటాయి కాబట్టి ఇట్ ఈస్ బెటర్ టు రీడ్ విత్ గెటెస్. గెటెస్ ని కూడా ఎట్లా రీడ్ చేయాలి ఇప్పుడు మనం? గెటెస్ నేమా? S1 డాట్ నేమ్. S1 డాట్ చూడండి ఇక్కడ డైరెక్ట్ గా S1 అనగానే వచ్చేస్తుంది. చూస్తున్నారా? నేమ్. S1 dot name. Are you getting my point now? printf S1 group, caps వస్తుందా?